ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దాంతో 11 మంది మంత్రులు కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకున్నారు. రేపు ఢిల్లీలో తలపెట్టిన బీసీ ధర్నా, హెచ్సియు ధర్నాలపై చర్చ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సునీత, ఒక పక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ వివాదం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీలోనూ నిరసనలు జరుగుతున్నాయి, కాకతీయ యూనివర్సిటీలోనూ కూడా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ వివాదం పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వానికి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. పక్క విద్యార్థులు దీని మీద పోరాటం చేస్తున్నారు. గడిచిన 3 రోజులుగా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. కాసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. పలువురు మంత్రులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు ఈ రోజు రేవంత్ రెడ్డి మంత్రులతో షేర్ చేసుకుంటున్నాడు. రివ్యూ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బీసీకి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రేపు 2వ తేదీ నాడు భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జంతర్ మంతర్ లో జరిగేటువంటి కార్యక్రమంలో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో పార్లమెంట్ లో బిల్లు పెట్టాలన్నటువంటి ఏకైక ఎజెండాతో ఇప్పటికే బీసీ నాయకులు కావచ్చు, చాలా మంది విద్యార్థి నేతలు కావచ్చు, చాలా మంది అక్కడికి వెళ్లడం జరిగింది. అదే సమయంలో అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీసీ మంత్రులైనటువంటి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఆ అంశంతో పాటు ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ వివాదం పూర్తిగా అది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ల్యాండ్ అనేటువంటి విషయాన్ని ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఆ ల్యాండ్ వివరాలు ఏంటి, ఎప్పటి నుంచి ఎలా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది, హైకోర్టులో గతంలో పోరాడి దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తేలిన నేపథ్యంలో ఆ ల్యాండ్ ని, ఆ విలువైనటువంటి ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవసరాల కోసం వాడుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్లాన్ చేస్తుంది. అక్కడ చదువు చేసే కార్యక్రమం కూడా చేస్తోంది. ఎప్పుడైతే ఆ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల ల్యాండ్ యాజమాన్య హక్కులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో నిన్న దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్లు కూడా సర్వే నెంబర్ 25 సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అవన్నీ కూడా రిలీజ్ చేసింది. దీని మీద ఒక్కసారిగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు బగ్గుమన్నటువంటి పరిస్థితి. బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి ఏబీవీపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్పీ కావచ్చు వివిధ యూనివర్సిటీల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇది పూర్తిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ అని ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఎందుకంటే అది చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించడం జరిగింది. నిజంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ కాకపోతే మరి యూనివర్సిటీకి ఉన్నటువంటి ల్యాండ్ ఏదో చూపించాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తెలంగాణ భవన్ లో ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో పాటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. దీని వెనుక ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి అంశం మీద చేస్తున్నటువంటి నేపథ్యం అయితే చూస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ ఒకసారిగా గొంతుకు పెట్టాయి. ఎందుకంటే సిపిఐ పార్టీ కూడా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చింది. అక్కడ నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సిపిఐ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఇప్పటికే మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా పలువురు నేతలందరూ కూడా వెళ్తున్న మార్గ మధ్యలో అరెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. ఇవన్నీ కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా మైనస్ అవుతుందా అన్నటువంటి విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి ఈ సమీక్షలో పేర్కొన్నారు. కాసేపటి క్రితమే మంత్రులందరూ కూడా చేరుకున్నారు. ఒకరిద్దరు మంత్రులు రాకపోయినప్పటికీ మిగతా నేతల ముఖ్యమంత్రి మొత్తం ఈ మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎస్యు వివాదము ఏ రకంగా ఉంది, ఏ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు, దీన్ని ఎలా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, మంత్రులకు కూడా పూర్తిగా అవగాహన ఉండాలన్నటువంటి ఆలోచనతోనే సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో వ్యూహాత్మకంగా ఎలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క బీసీ సంబంధించినటువంటి 42% దాని మీద ఢిల్లీకి వెళ్లే అంశంతో పాటు అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ జరగబోతుందన్న చర్చ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయాలు ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదనే ప్రధానంగా ఇక్కడ ఇష్యూ చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో 2003 నుంచి కూడా నాంతో వస్తుంది. ఐఎంజీకి ఆనాడు ఇచ్చిన నేపథ్యంలో
ఆ సర్వే నెంబర్ సంబంధించినటువంటి 25 సంబంధించి ఈ కంచగచ్చిపోలి గ్రామానికి సంబంధించిన ఈ ల్యాండ్ వివాదంలో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. దీనికి సంబంధించి చేతులు మారి దాని తర్వాత చివరికి రాష్ట్ర ప్రభుత్వంకి దక్కించుకున్న నేపథ్యంలో కోర్టు నుంచి పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం చెప్తున్నాయి హైదరాబాద్ సెంట్రల్ సంబంధించినటువంటి యూనివర్సిటీ దాంట్లో విలువైనటువంటి ఎంతో ఖనిజ సంపద కావచ్చు, అదేవిధంగా పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, జింకలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా పర్యావరణం దెబ్బతీసేది ఉంది అని చుట్టూ ఇప్పటికే ఆరోపణలు జరుగుతున్నాయి. అది ప్రభుత్వానికి ఏ రకంగా మైనస్ జరగబోతుంది అన్నటువంటి వ్యాప్తంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ఈ సమీక్షలో చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. చూడాలి, దాదాపు అరగంట 40 నిమిషాలకు పైగా ఈ సమీక్ష కొనసాగుతుంది. మరొక గంట దాకా ఇది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్ అవుట్కమ్ మనకు ఒక 1 అవర్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.